అండ్ జగపతి గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసి నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ శివరాజ్ కుమార్ గారి అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో కష్టపడి అదే ఇష్టపడి సినిమా చేసామని సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి బిక్కుమట్టు ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ మా ఎఫర్ట్స్ని తీసుకెళ్ళిన రెహమాన్ గారికి సార్ ఎక్కడున్నా సార్ రొంబ నండ్రి సార్, రొంబ థ్యాంక్ యూ. మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకొని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 days షూటింగ్ చేస్తే 185నా 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం? 185 days షూటింగ్లో ఆల్మోస్ట్ 165 days మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, చాలా మీ సాంగ్స్ నాకు ప్లేలిస్ట్లో లైఫ్ లాంగ్ ఉంటాయి. ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు నాకు అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ మీరు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరూ దీన్ని ఇంత నమ్మి ఇంత సిన్సియర్గా మనందరం పనిచేసినందుకు. ప్రతి అనే సినిమాకి సిన్సియారిటీ అవసరం. ఇంత సిన్సియర్గా వాళ్ళు కూడా నచ్చి సినిమా థియేటర్ రావాలంటే మేము కూడా అంత సిన్సియర్గా చేయాల్సి వచ్చింది. సో వాటిలన్నిటికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయ్. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి బుచ్చిబాబు గారు అండ్ మీరు కలిసి ఆ బైసెప్స్ ఏదో మాకు లైవ్లో చూపిస్తే బాగుంటుందని. సార్ ఒక్క స్టిల్ సార్ ప్లీజ్.